యాక్చువల్లీ గడిచినటువంటి 2-3 రోజుల్లో జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి గమనించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ అంటూ టీడీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు ఆయన ఒక సమాధానం చెప్తూ వచ్చారు. అసలు ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది హత్యా రాజకీయాలు అంటూ ఆయన తన తాత రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, అలానే ఇలా వరుసగా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. రంగా గారి హత్య, దశరథరామ్ గారి హత్య, ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇదంతా ఒక ఎత్తు, ఇది జరిగిపోయింది. దీని తరువాత సంఘటనలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఎప్పుడైతే రాజారెడ్డి గారి అంశం, రాజశేఖర రెడ్డి గారి అంశం, వివేకానంద రెడ్డి గారి అంశం వచ్చినాయో వెంటనే రాజారెడ్డి గారి హత్య నిందితుల్లో ఒకరైనటువంటి పార్థసారథి రెడ్డి తెర మీదకి వచ్చారు. ఇప్పటి వరకు ఆయన గతంలో చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తే అయి ఉండొచ్చు. ప్రజెంట్ జనరేషన్కి ఏమాత్రం పరిచయం లేనటువంటి వ్యక్తి పార్థసారథి రెడ్డి. సో ఆయన తెర మీదకి రావటం, ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని టీడీపీ వైరల్ చేస్తుంది. ఆయన కొన్ని ఫొటోస్ లీక్ చేయటం, వాటిని టీడీపీ సోషల్ మీడియాలో నేరుగా పెడుతున్నారు. సో ఓవరాల్గా రాజారెడ్డి ఏం మహాత్ముడు కాదు, రాజశేఖర్ రెడ్డి ఏం మహాత్ముడు కాదు, మీ ఫ్యామిలీయే పెద్ద ఇది, సో మీరు తేనె పూసిన కత్తులు లాంటి వాళ్ళు, ఎంత చేశారో ఏంటో నాకు తెలుసు అంటూ ఆయన ఎన్నో విషయాలని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం స్పందించలేదు. ఇక రెండో వైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసురాల్ని, ఆయన ఆశయాలను నిలబెట్టేది నేనే, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రజలకు ఎంతో చేశారు, సో ఆయన వారసురాలిగా నేను కాంగ్రెస్ పార్టీని నడిపించి ఆయన ఆశయాలను నిలబెట్టే ఏకైక వ్యక్తిని నేనే అని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి షర్మిల గారు ఇప్పటి వరకు దాని మీద స్పందించాల. సో మిగిలినటువంటి వాళ్ళ గురించి వదిలేయచ్చు. బట్ రాజారెడ్డి గారి గురించో, వివేకానంద రెడ్డి గారి గురించో, రంగా గారి గురించో, లేదా దశరథరామ్ గారి గురించో, ఇక ఎవరెవరి గురించి అనేది పక్కన పెడితే, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా నేను నడుస్తున్నాను, ఆయన వారసురాల్ని నేనే అన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా పార్థసారథి రెడ్డి చాలా విషయాలు ప్రస్తావించారు. రాజశేఖర్ రెడ్డి ఏమీ మహాత్ముడు కాదు, ఆయన తెర వెనుక చాలా చేశాడు, సో ఆయన వల్లే మేము ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము అంటూ ఆయన కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. కనీసం అప్పుడైనా మీ తండ్రి మీద ఒక నెగిటివ్ మార్క్ పడుతుంది అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ మిగతా విషయాలు పక్కన పెట్టండి. మీకు ఇంటర్నల్గా జగన్ గారితో మీకు విభేదాలు ఉండుండొచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ గొడవలు ఉండుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు విషయం జగన్ గారి గురించి కాదు కదా, మీ తండ్రి గారి గురించి. మీకు ఎలా అయితే తండ్రో జగన్ గారికి ఆయన అలాగే తండ్రి. సో ఇద్దరు ఒకటై దాన్ని ఎదుర్కోవాలి కదా. సో కనీసం ఆయన మీ అన్నగారితో కలవకపోయినా నేరుగా మీరు దాన్ని ఖండించవచ్చు కదా. జరిగింది ఇదైతే మీరు ఇలా వక్రీకరిస్తున్నారు, ఇది అని చెప్పి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. పనికి రాని అంశాల గురించి ఎంతో స్పందించేటువంటి మీరు, మీ కుటుంబ విషయాల గురించి, అది కూడా మీ నాన్నగారి గురించి, ఆయన వారసురాల్ని అని చెప్పుకునేటువంటి మీరు ఇంతవరకు కనీసం నోరు మెదపకపోవటం ఏంటి అనేది ఒక పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అంటే మీకు ఆస్తులు తప్ప విలువలు అవసరం లేదా? మా తండ్రి గారి ఆస్తిది, జగన్ నన్ను మోసం చేస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టే మీరు, మీ తండ్రి ఆస్తులకే కానీ ఆశయాలకు మాత్రం మీకు సంబంధం లేదా? ఆయన మీద పడే మచ్చలకి మీకు సంబంధం లేదా? దాని గురించి మాట్లాడరా? సో ఇదేం విడ్డూరమో, ఇదేం విచిత్రమో అర్థం కానటువంటి అంశం ఇది. కనీసం ఇప్పటికైనా షర్మిల గారు నోరు తెరిస్తే బాగుంటుంది.